హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా వరకు ఈ మధ్యకాలంలో అందరికీ చూస్తున్నాం. అది లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం ఏమో తెలియదు, కానీ ఇంకొంతమందికి ఏంటంటే బబుల్స్ రావడము యూరిన్ వెళ్ళినప్పుడు ఇలా వస్తుందంట. సో అది ప్రమాదకరమా? అదేమన్నా ప్రమాదానికి దారి తీస్తుందా? అంటే మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీక్వెంట్ గా రావడం రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కువ తాగకపోవడం, అండ్ మెయిన్ గా ఏంటంటే కంపారిటివ్లీ జెంట్స్ కంటే లేడీస్ లో ఎక్కువ వస్తుంటుంది. రీజన్ పర్టికులర్ గా లేడీస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, షాపింగ్ వెళ్ళినప్పుడు, అదేంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా షాపింగ్ లో ఉంటారు. అండ్ చాలా మందికి ఏంటంటే అది ఓసిడి అనం కానీ ఒక విధమైన ఫీలింగ్ ఉంటుంది, బాత్రూమ్స్ బాగుంటాయి లేదో, నీట్ గా ఉంటాయి లేదో, వెళ్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయని వాళ్ళు ఏం చేస్తారు, హోల్డ్ చేసుకుంటారు ఎక్కువసేపు. అదొక రీజన్. సో యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు అసలు వాటర్ తాగరు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తాగడం ఒకసారి అని చెప్పి అవాయిడ్ చేస్తారు. సో దీని వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, డిహైడ్రేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ సంబంధించిన ఇవి వస్తుంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్, అంటే వాటర్ తక్కువ తాగడం. అండ్ రెండోది ఏంటంటే కొంత రిపీట్ క్లీన్లీనెస్ లేకపోవడం, హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోవడము, అంటే కొన్ని ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం, బేకరీ ఐటమ్స్ తినడం ఇట్లాంటివి. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక్కోసారి ఇన్ఫెక్షనే కాకుండా కిడ్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ కాకుండా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫ్రీక్వెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల అంటే ఇప్పుడు ఇందాక అన్నట్లు బబుల్స్ లాగా ఫ్రోత్ అంటాం, దాన్ని ఫ్రాతీ ఆర్ ఇది ఫాగ్ కూడా అంటారు. సో దీని అంటే నురుగు అంటాం తెలుగులో. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో యూరిన్ లో అంటే ప్రోటీన్ కానీ సమ్ ఆల్బుమిన్ ఇలాంటి సంథింగ్ వెళ్ళినప్పుడు ఆ ఫ్రోత్ అనేది వస్తుంది. ఉదాహరణకి వైటిష్ గా వస్తుంది, నురుగు లాగా వచ్చి. సో ఇదేంటే ప్రోటీన్ గానీ ఆల్బుమిన్ గానీ యూరిన్ లో పాస్ అవుతున్నట్టు. ఎందుకు వస్తుంది? ఇది ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేకుండా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్రోటీన్ యూరియా గానీ అల్బున్యూరియా అంటాం దాన్ని. సో ఈ రెండింటి వల్ల మనిషి బాగా టైర్డ్ అయిపోతాడు, వీక్ అయిపోతాడు. ఎందుకంటే బాడీకి మనకి స్ట్రెంత్ వచ్చేది ప్రోటీన్ వల్ల, అల్బుమిన్ వల్ల. సో అల్బుమిన్ పైన కూడా వీక్ అవుతుంది. మనం ఏ ప్రోటీన్ తీసుకున్నా అది యూరిన్ ద్వారా వచ్చేస్తుందా? అదా రిలేటెడ్? అంటే మన కిడ్నీ జనరల్ గా కిడ్నీ ఫంక్షనింగ్ ఏంటంటే మనం తీసుకున్న ప్రోటీన్ గానీ, అల్బుమిన్ గానీ, లేదంటే బాడీలో మనం ఎన్నో తింటాం, అన్ని టాక్సిన్స్ ఉంటాయి. సో కిడ్నీ ఫంక్షనింగ్ ఏంటంటే వాటిని ఫిల్టర్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఆ బ్లడ్ ని హార్ట్ కి పంపిస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ ప్రోటీన్ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ప్రోటీన్ ఇట్లాంటివన్నీ ఏమవుతుంది, ఆ హార్ట్ లో అంటే అది పంపింగ్ లో కరెక్ట్ గా ప్యూరిఫై కాకుండా అది మెల్లగా కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళి అట్లా యూరిన్ లో వస్తుంది బయటికి, వేస్టేజ్ అవుతుంది. అండ్ అలాగా డ్యామేజ్ అయినప్పుడు సికేడి అంటాం, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని, అది కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అంటాం దాన్నే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోటీన్ యూరియా, అల్బుమిన్ ఇవి వచ్చి దీంతో పాటు సీరం క్రియేటిన్ అంటాం. సీరం క్రియేటిన్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా సీరం క్రియేటిన్ జెంట్స్ లోపల 1.4 లోపల ఉండాలి, లేడీస్ లో జనరల్ గా 1.1, 1.2 లోపల ఉండాలి. సో ఈ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా పెరుగుతుంది, 1.4 నుంచి 2, 2.5 అలా పెరుగుతుంది. అంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుందని అర్థం. అది మన క్రియేటిన్ పెరుగుతాయి. సో దాంతో పాటు యూరియా అని ఉంటుంది, అది పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ ఒక్కోసారి పెరుగుతుంది, దాంట్లో పొటాషియం ఉంటుంది, రకరకాల అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు కూడా అవి మెల్లగా పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ ఏంటి, కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు బాడీలోంచి ఈ వేస్ట్ మెటీరియల్ కానీ, టాక్సిన్స్ కానీ ఫిల్టర్ కానప్పుడు ఏమవుతుంది, అది బాడీలోకి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్ గా చాలా మందికి కాళ్ళ వాపులు రావడం, ఫేస్ ఉబ్బడము ఇలాంటివి వస్తుంటాయి. లేదంటే యూరిన్ సరిగా రాకపోవడం, ఇట్లా ఫ్రౌత్ లాగా నురగలాగా రావడం, అండ్ ఇలాంటివి జరుగుతుంటాయి, వీక్ గా అయిపోవడం. సో వీళ్ళకి ఏంటంటే చాలా కేర్ఫుల్ ఉండాలి. అండ్ చాలా మంది ఏంటంటే తెలియక ఏం చేస్తారు, మామూలుగా మేము చెప్తాం వాటర్ బాగా తాగితే కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటది, 3 లీటర్స్ తాగాలి మినిమం అని చెప్తుంటాం. సో కిడ్నీ స్టోన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్న వాళ్ళు 3 లీటర్స్ మినిమం తాగాలి. వాళ్ళకి ఏంటంటే ఇది ప్యూరిఫై అవుతూ ఉంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది, ఫిల్టర్ అయిపోతుంటుంది. బట్ ఆల్రెడీ ఒకవేళ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిని ఈ ప్రోటీన్ యూరియా కానీ, ఈ క్రియేటిన్ పెరిగిన వాళ్ళకి వాటర్ తక్కువ తాగాలి. ఎందుకంటే మనం తాగిన వాటర్ అంతా ఫస్ట్ వెళ్ళేది అంటే కిడ్నీ, దానిలో మనము వాటర్ ప్రెషర్ పెరుగుతుంది, కిడ్నీ మీద ప్రెషర్ పెరిగి, సో కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయాలి మనం తీసుకున్న ప్రోటీన్ కానీ వాట్ ఎవర్. అందుకని ఏం చెప్తాం, వాళ్ళకి వాటర్ కూడా తక్కువ తాగాలి, ప్రోటీన్ కూడా తక్కువ తీసుకోవాలి. వన్స్ వీళ్ళకి క్రియేటిన్ పెరిగిన వాళ్ళు నాన్ వెజ్ కంప్లీట్ గా బంద్ చేయాలి.
అండ్ ఈ చికెన్ ఇట్లాంటివి ఎప్పుడన్నా మరీ అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఫిష్ కానీ చికెన్ కానీ ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ఆర్ 10 days ఒకసారి, ఎగ్ కూడా. అంటే మొత్తానికి బంద్ చేయాలి సార్ ఇది తగ్గేంత అంటే వరకు? మీట్ అయితే కంప్లీట్ గా బంద్ చేయాలి. ఒక్కసారి అటాక్ అయితే అంటే క్రియేటిన్ పెరుగుతుంది, ప్రోటీన్ అంటే ఆ ప్రోటీన్ ఇది సాల్వ్ చేసుకోలేకపోతుంది, డిజాల్వ్ కావట్లేదు. సో ఆటోమేటిక్గా అది బంద్ చేయాలి. అండ్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈవెన్ మన పప్పు దినుసులు, పప్పు ఏవైతే ఉంటుందో దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి అవి కూడా తగ్గాలని చెప్తాం మనం. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అఫ్ కోర్స్ ప్రోటీన్ లేకపోతే బాడీ వీక్ అవుతుంటది. సో వాటర్ కూడా మనం ఎంత వాటర్ తాగితే అదంతా కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. సో వీళ్ళకి ఏంటంటే హార్డ్లీ 1 to 1.5 లీటర్ వాటర్ పర్ డే ఓకే 24 hours లో. సో ఇది చెప్తాం అనమాట. అండ్ ఒకవేళ మజ్జిగ లేదంటే టీ కాఫీ అవి కూడా లిక్విడ్సే కాబట్టి అవన్నీ కలిపి కూడా 1.5 లీటర్ మాక్సిమం. సో ఈ మెయింటైన్ చేస్తుందంటే కిడ్నీ మీద ప్రెషర్ తగ్గుతుంది. అండ్ రెండో రీజన్ ఏంటంటే మెంటల్ ప్రెషర్, స్ట్రెస్, బాగా దిగులు కానీ భయము, ఫ్యూచర్ గురించి మెయిన్గా అలాంటివి బాగా ఉండి ఒక విధంగా కన్ఫ్యూజన్ ఉండి వాళ్ళు సతమతం అవుతూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే దీని గురించి భయపడడం కానీ దిగులు పడడం కానీ ఫస్ట్ అది మానేయాలి. బీపీ, హై బీపీ చాలా మందికి కిడ్నీ డ్యామేజ్ ఎప్పుడు అవుతుందంటే 200/100 లేదా 200/120, 150 ఇట్లా కూడా వస్తుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్. సో బీపీ కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత చెకప్ చేస్తుండాలి, మానిటర్ చేసుకుంటుండాలి. కొద్దిగా ఏమన్నా ఎక్కువ బీపీ వస్తుంది అంటే దాని టాబ్లెట్ తాగడం, సాల్ట్ తగ్గియడం, ఆయిల్ తగ్గియడం, అవుట్ సైడ్ ఫుడ్స్ తగ్గియడం, అంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం ఇవన్నీ చేయాలి. సో అది కంపల్సరీ. సో బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళకి కూడా షుగర్ కూడా కంట్రోల్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఈ రెండు మెయిన్ బేసిక్ అనమాట. సో ఇవి మెయింటైన్ చేస్తూ కిడ్నీ ఏమైనా ఒకవేళ ఫంక్షనింగ్ దెబ్బతి క్రియేటిన్ కొద్దిగా పెరుగుతున్నప్పుడే చూపించుకుంటే మెయిన్గా మా హోమియోపతిలో, అలోపతిలో ఏంటంటే ఆ టాబ్లెట్స్ వల్ల తగ్గదు, కంట్రోల్ కాదు. సో మెల్లగా పెరుగుతుంటుంది. అది 5-6కి వెళ్ళిపోయిన తర్వాత డయాలసిస్ అంటారు, లేదంటే కిడ్నీ రీప్లేస్మెంట్ చేయాలంటారు. సో మాది ఏంటంటే ఈ క్రియేటిన్ కంప్లీట్ గా కంట్రోల్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వాపులు ఏమైనా ఉన్న ప్రోటీన్ నూరుగా పోయినా అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.